రాజకీయాలు తెలియని లెక్క, ప్రజా జీవితం గురించి అవగాహన లేదని లెక్క మాకు. అందుకే మేమేం ప్రస్తావించాం. ఏదేమైనప్పటికీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి విధానం అంబటి రాంబాబుని ప్రకృతి వదలదు. ఖచ్చితంగా ద నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఒకవేళ చట్టం తన పని తను చేస్తుందో లేదో కానీ ప్రకృతి అంటే భగవంతుడు ఒకడున్నాడు. రాజశేఖర రెడ్డి మరణం దగ్గర నుంచి అంతకుముందు ఆయన మాట్లాడిన మాటల దగ్గర నుంచి ఆలోచన చేసుకోండి. మీ అమ్మ కడుపులో ఎందుకు పుట్టినావని చెప్పి చట్టసభల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి చావు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏ రకమైనటువంటి రాజకీయ జీవితం గడుపుతున్నారో ఆయన్ని దూషించినటువంటి వాళ్ళని ఒకసారి గమనించుకోండి. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడితే మేము హర్షిస్తాం. మేము ఏదైనా తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటాం. ప్రతిపక్ష పాత్ర కరెక్ట్గా పోషించినారంటాం. నిన్నటి రోజున కొంతమంది ఇక్కడ నరసింహస్వామి గుడి పాలపాడి దీనిలో ప్రొటెస్ట్ చేస్తామంటారు. నేను ప్రొటెస్ట్ చేయడానికి వ్యతిరేకం కాదని మొదటి నుంచి చెప్తాను. ప్రొటెస్ట్ చేసుకోమని. కానీ నరసింహస్వామి గుడిలో పోయి ప్రొటెస్ట్ చేయడము, పాలపాడి దీని దగ్గర ఇవన్నీ ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానాలు. ఈ ఊరి భవిష్యత్తును దిశను నిర్దేశించేటువంటి దేవస్థానాలు. అందుకనే అడ్మినిస్ట్రేషన్ నేను చెప్పిన అక్కడ కాకుండా ఎక్కడైనా చేయండి, మీరు ప్రొటెక్షన్ చేయొచ్చని మాకు అభ్యంతరం లేదు. అక్కడ ప్రొటెక్షన్ చేసేంత సినిమా ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే మా ఆలోచన విధానంలో స్పష్టత ఉంది. మీరు ప్రొటెస్ట్ చేసేకి మేము వ్యతిరేకం కాదు. ఆ ప్రొటెస్ట్ చేసే విధానంలో ఈ ఊరి బాగోగులు దృష్టిలో పెట్టుకొని చేస్తే మీరు సరైనటువంటి వ్యక్తులుగా గుర్తింపబడతారు. కానీ మీరు చేసినటువంటి ప్రొటెస్ట్ ఎక్కడైనా ప్రజలు ఆలోచన చేస్తారేమో, కానీ కోకడాబ్ పెట్టుకుంటే అయిపోతారు. బహుశా కోకడాబు అనే దానికి అర్థం తెలియదేమో. ఎవరినైనా అడిగి కనుక్కోండి కోస్తా వాళ్ళు, ఎందుకంటే మీకు తెలుగే సరిగ్గా రాదు. కాబట్టి ఆ కోకడాబు వదిలేసి వాస్తవ రూపంలోకి వాస్తవాల్లోకి రమ్మని చెప్పేసి తెలియజెప్తున్నాం. అంబటి రాంబాబుని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.